హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ సింపుల్గా ఈజీగా చేసుకునే క్యాప్సికమ్ పల్లీ కాంబినేషన్లో ఫ్రై చేసి చూపిస్తానండి. దీనికి ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక పావు కిలో క్యాప్సికమ్ని నేను ఈ విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టాను. ఒక 4-5 స్పూన్లు పల్లీలు కూడా తీసుకున్నాను. అయితే ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టుకొని ఈ పల్లీని సిమ్లో పెట్టి కొంచెం రోస్ట్ చేసుకుందామండి. పల్లీలు పైన పొట్టు ఊడిపోయే వరకు మనం వేయించుకుందాము. సిమ్లోనే వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ పల్లీని లైట్గా పొట్టు తీసేసుకొని మనం ఒక జార్లో మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు పౌడర్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్లో 4-5 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ముందుగా ఒక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీరా వేసి పోపుని ఇలా వేగనిద్దాము. ఇప్పుడు సన్నగా తరిగిన ఈ ఆనియన్స్ కూడా వేసేసి అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లో చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు వేగనిద్దాము. ఇప్పుడు చూడండి, మనకి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు ఈ సన్నగా తరిగిన క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి హైలో పెడదాము. ఇప్పుడు చూడండి, మనకి క్యాప్సికమ్ మగ్గుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి మరో 2 నిమిషాలు మగ్గితే మన క్యాప్సికమ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది క్యాప్సికమ్. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ చూడండి, మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1/2 స్పూన్ జీరా పొడి, అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ కారపొడి వేసి ఈ స్పైసెస్ అన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత జస్ట్ కొంచెం ఒక 3-4 స్పూన్స్ వాటర్ పోసుకున్నాము. ఇలా వాటర్ వేయటం వల్ల మనకి స్పైసెస్ ఎక్కడా కూడా ఉండలుగా అయ్యి ఉండదు. దానికోసమని వేసాము. వాటర్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనకి మళ్ళీ ఫ్రై లాగే అయిపోయింది. స్పైసెస్ కలవటం కోసం పోసాము వాటర్. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ పల్లీ పౌడర్ని వేసుకుందాము. ఇలా వేసుకొని ఒక్కసారి పల్లీ పౌడర్ని అంతా బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అంతే, అయిపోతుంది. ఎందుకంటే పల్లీ పౌడర్ మనకు ఆల్రెడీ రోస్ట్ అయిందే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇది ఇలా విడివిడిగా చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా తీసుకోవచ్చు, చపాతీలోకైనా తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఎనీ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.